అమ్మా ఎవరమ్మా? అమ్మా ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. చూడు మన ఇంటికి అమ్మవారు వచ్చింది. అన్నం పెట్టుమని అమ్మవారు వచ్చింది మన ఇంటికి. ఆడుకునే టైం వచ్చేస్తే నువ్వు అమ్మవారు వచ్చిందంటే ఇవాళ రేపు అమ్మవారు అన్నం పెట్టుమని ఇంటికి వచ్చాక అడుగుతున్నారు. ఇచ్చా ఇంకా కాదు, చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకో. అమ్మవారు వచ్చింది ఇంటికి, చెప్పులు వేసుకో. అన్నం ఇంట్లో వేసుకోవాలి, అమ్మవారికి అన్నం పెట్టాలి. రామ్మ మా ఇంటికి అమ్మా రా తల్లి లోపలికి. అమ్మా తినమ్మా, మా ఇంట్లో ఉన్నది పెడుతున్నా తింటాలి. నన్ను అమ్మవారు అనుకొని ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టడం ఏందో నాకైతే అర్థం కాలే. నాకైతే మంచి అవకాశం అయితే దొరికింది. వీళ్ళు కొంచెం అటు ఇటుగా పోని నా చెయ్యి వాటం అయితే చూపిస్తా. ఓబా అమ్మవారు మన ఇంటికి వచ్చింది. మనం ఒక చీర పెడతాం. ఇంట్లో ఎట్లా చీరలు ఉన్నాయి, ఒక పట్టు చీర తీసుకొని పెడతాము. ఎందుకు బుర్ర లేదు? అమ్మవారు వచ్చింది మన ఇంటికి. నీకేం తెలియదు అసలు. చీర పెడతామా? చీర పెడతామే. వాళ్ళిద్దరైతే లోపలికైతే పోయిర్రిగా. ఇప్పుడు నా చేతి వాటం చూపిస్తా. ఈరోజైతే నా పంట వండిందిరు. నన్ను అమ్మవారు అనుకొని వీళ్ళు ఇంట్లోకి పిలిచి నాకు భోజనం పెట్టుడేందో, ఇల్లు నాకు వదిలేసి వాళ్ళు లోపలికి పోవుడేందో, నా చేయి వాటం గురించి వాళ్ళకు తెలియదు. నా పంట వండిందిగా. ఈ చీర అమ్మవారికి చాలా బాగుంటుంది కదా. అమ్మవారి ఏమైపోయిందండి తల్లి? ఏంది మరి మేము తక్కువ చేసినామా? ఇది అమ్మవారి మాయమైపోయింది. లేచిందా? నా ఫోన్ కనబడుతుంది, పర్సు పెట్టిన పర్సు కనబడుతుంది, ఫోన్లు లేవు. పర్సు లేదు, 2 ఫోన్లు లేవు. నా ఫోన్లు నీకు పిచ్చిగా లేచిందా? నీకు ఇది చెప్తే అర్థం కదా నీకు? అమ్మవారు అంటూ అదంటూ అడక తిన్నా వచ్చింది, అమ్మవారు అని వచ్చిందంటావు. నా కంటికి అయితే ఆమె బిచ్చకులు ఆమె కనబడ్డది. ఇప్పుడు తెలివి నీకు లేదా నాకు లేదా? అయ్యో రామ్మా, ఏంటిది? అయిపోయింది అసలు. మంచిగా
అమ్మవారు అనేది అమ్మవారు మనల్ని మనం అడుకోవాలి అమ్మవారిని. అమ్మవారు వచ్చి మనల్ని అడగదు. ఇప్పుడు మంచిగా కానీ ఏమో ముందు రాబోతున్నాయి నవరాత్రులని అమ్మ వచ్చింది అనుకున్నా నేను. ఇప్పుడు వచ్చింది, మంచి పని చేసింది. పోలీస్ కంప్లైంట్. నాలాగా మీరు కూడా మోసపోతున్నారు. ఎవరైనా మోసపోకండి. అమ్మ ఎప్పుడు మనల్ని అడగనికి రాదు, మనమే అమ్మవారి దగ్గర అడుక్కోవాలి. అమ్మా నాకు దొరికేటట్టు చేయి తల్లి.